నమస్తే మీ అందరికీ మా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన టెక్నాలజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ. ఇది మన జీవితంలో ప్రతిరోజు కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఇది అసలు ఏమిటి, ఎందుకు ప్రాచుర్యం పొందింది, దాని వెనుక ఉన్న సైన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో చివరికి మీకు ఏఐ గురించి కొత్త జ్ఞానం వస్తుందనే నమ్మకం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే ఏమిటి? ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమం, అంటే మనుషులచే రూపొందించబడినది. ఇంటెలిజెన్సీ అంటే తెలివి. సాధారణంగా చెప్పాలంటే ఏఐ అనేది కంప్యూటర్లకు మనుషుల లాంటి ఆలోచనలు, నేర్చుకోవడాలు మరియు సమస్యలను పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగించే ఒక టెక్నాలజీ. ఉదాహరణకు, మీరు సిరిని ఉపయోగించి మ్యూజిక్ ప్లే చేయి అని అడిగినప్పుడు అది మీ మాటలను అర్థం చేసుకొని మీకు తగిన పాటలను ప్లే చేస్తుంది. అలాంటి టెక్నాలజీనే ఏఐ అని అంటారు. ఏఐ ఎలా పనిచేస్తుంది? దీని వెనుక ప్రధాన శక్తి డేటా సేకరణ. మొదట ఏఐ సిస్టమ్స్ పెద్ద మొత్తంలో డేటాను సేకరిస్తాయి. మెషిన్ లెర్నింగ్. డేటాను ఉపయోగించి ఏఐ తరచుగా పరీక్షలు చేస్తుంది, నేర్చుకుంటుంది మరియు మంచి ఫలితాలను ఇవ్వగలగటానికి మెరుగుపరుచుకుంటుంది. న్యూరల్ నెట్వర్క్స్. ఇది మన మైండ్లో పనిచేస్తుంది. డేటాను అనేక లేయర్ల ద్వారా ప్రాసెస్ చేస్తూ సరైన నిర్ణయాలను తీసుకుంటుంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. మన భాషను అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఉదాహరణకు గూగుల్ ట్రాన్స్లేట్. ఈ ప్రక్రియలన్నిటినీ ఉపయోగించి ఏఐ మనకు చాలా సమస్యలకు సమాధానాలు ఇస్తుంది. ఏఐ అనువర్తనాలు అనేక రంగాల్లో విస్తరించి ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన రంగాలు ఇక్కడ ఉన్నాయి. హెల్త్ కేర్. వ్యాధులను గుర్తించడం, తగిన చికిత్సలను సిఫారసు చేయడం. ఎడ్యుకేషన్. విద్యార్థుల ఆవశ్యకతల ఆధారంగా అనుకూలంగా విద్యను అందించడం. రవాణా. స్వయం డ్రైవింగ్ కార్లు మన రవాణా విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. కస్టమర్ సర్వీస్. చాట్బోట్లు కస్టమర్లకు తక్షణ సమాధానాలను అందిస్తున్నారు. గేమింగ్. ఆన్లైన్ గేమ్స్లో స్మార్ట్ ఎన్వైర్న్మెంట్తో వినియోగదారులకు కొత్త అనుభవాలను అందిస్తున్నాయి. ఈ రంగాల వల్ల మన జీవితం మరింత సులభంగా మారింది. ఏఐ భవిష్యత్తులో మరింత శక్తివంతంగా మారబోతుంది. మన ఇంటికి స్మార్ట్ డివైజెస్ వస్తున్నాయి. ఇవి మనకు అవసరమైన పనులన్నీ నిర్వహిస్తాయి. వైద్య రంగంలో ఖచ్చితమైన చికిత్సలు అందించడానికి ఏఐ వినియోగిస్తారు. పెద్ద నగరాలు పూర్తిగా స్మార్ట్ సిటీస్గా మారబోతున్నాయి. అక్కడ ప్రతి వ్యవస్థ ఏఐ ద్వారా నిర్వహించబడుతుంది. అయితే ఏఐ దుష్ప్రభావాలు కూడా ఉండవచ్చు. మన ప్రైవసీ మరియు ఉద్యోగ భద్రతపై దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. మీకు ఈ వీడియో నచ్చిందా? మీరు ఏఐ గురించి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ను నొక్కడం ద్వారా మీరు ప్రతి కొత్త వీడియో కోసం నోటిఫికేషన్ పొందవచ్చు. మరొక ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.